నమస్కారం. మా లారీ యజమానుల తరఫున మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నామన్నా. మేము గత 10 సంవత్సరాలలో మొత్తం ఈ టోల్గేట్లు రోజుకు వచ్చి పోయిన ట్రిప్కు 759 రూపాయలు పోయేటప్పుడు తీసుకునేది, రిటర్న్లో కూడా మళ్ళీ 759 రూపాయలు తీసుకునేది. మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 సమస్యలు ఉన్నాయి. కానీ నేను సబ్జెక్ట్ చెప్తున్నా, మాది ఒకటే మా కోరిక. 759 అనేది పోయేటప్పుడు 150 రూపాయలు తీసుకోవాలి. రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు హక్కు, అది ప్రాథమిక హక్కు, మాకు 150 రూపాయలు తీసుకోవాలి. 20 కిలోమీటర్ల లోపు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఏ సంఘం కావచ్చు ఆ సంఘానికి న్యాయం జరగాలంటే కంపల్సరీ 150 రూపాయలు పోయేటప్పుడు తీసుకోవాలి, వచ్చేటప్పుడు 150 రూపాయలు. మొన్నగాక నిన్న ఇక్కడ నేషనల్ హైవే ఏది మన బెల్లంపల్లి దగ్గర టోల్గేట్ పడ్డదండి. దానికి మందమర దగ్గర పడ్డది. దానికి 200 రూపాయలు నేషనల్ హైవేకి పొంగ తీసుకుంటారు. 20 కిలోమీటర్లు ఉన్న ఏరియా దేనికన్నా కానీ వచ్చేటప్పుడు మళ్ళీ రిటర్న్లో 200 తీసుకుంటారు. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం మనదే ఉన్నది, అన్నీ మనమే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ టోల్ ప్లాజా పెట్టి ఇప్పుడు 11-12 సంవత్సరాలు అయితే ఉంది. 11 ఏళ్ల నుంచి మొర పెట్టుకుంటున్నాం మేము. ఇక్కడ వీళ్ళకు స్థానికంగా ఉన్న ఏదైతే బసంత్ నగర్లకు కొన్ని బళ్ళకే ఇచ్చిండ్రు 150 రూపాయలు పోయేటప్పుడు, రిటర్న్ 150 రూపాయలు. దుద్దేడ టోల్గేట్ కాడ దుద్దేడకు సంబంధించిన వాళ్ళకు అక్కడ ఉన్న ఏదైతే రాజకీయ పలుకుబడితో వాళ్ళకి ఇచ్చిండ్రు. మరి మా దగ్గర 10 సంవత్సరాల నుంచి మా దగ్గర లీడర్ లేరా? మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మమ్మల్ని ఎందుకు ఇంత ముంచేస్తున్నారు? ఇవాళ మా రాజ్ ఠాకూర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పినాం, మా అట్టనే మా పెద్దలు, మా మినిస్టర్ గారికి చెప్పినాం. మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టుకునేది, మా హక్కును సాధించుకునేంత వరకు మాది న్యాయమైన హక్కు, మాది ప్రాథమిక హక్కు. 20 కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు ఇక్కడ టోల్గేట్ చట్టంలోనే ఉన్నది. కంపల్సరీ పోయేటప్పుడు 150 తీసుకోవాలి, రిటర్న్లో మళ్ళీ 150 తీసుకోవాలి. దీన్ని సాధించుకునేంత వరకు మా లారీ యజమానుల పోరాటం ఆగది. మేము తెలంగాణలో పోరాటం చేసి ఎట్లా వంట వరకు కార్యక్రమం చేసినామో ఫిక్స్ అయినాం. ఇక్కడి నుంచి వంట వరకు కార్యక్రమం పెట్టినాం. డైలీ వంట వరకు కార్యక్రమం పెడతాం. ఇక్కడనే ఉంటాం, మేమే తింటాం, మేమే వండుకుంటాం. అట్లనే మా కాంగ్రెస్కు సంబంధించిన మా మండలాధ్యక్షుడు ముఖ్యర సీన్ అన్న, అట్లనే మా మనోహర్ రెడ్డి అన్న అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించుకునేంత వరకు మేము వదిలే ప్రసక్తి లేదు. ఇంకొకటి ఇక్కడ దుర్మార్గమైన చర్య ఏంటిదంటే, ఒక 55 సంవత్సరాల ముసలోని 10-12 వేల జీతం ఉన్న అతన్ని తీసేసి నువ్వు మధ్యప్రదేశ్ పోవంటే అన్న పద్ధతి అది. అంటే పొమ్మన లేక పోగబెట్టినట్టు. అంటే ఉద్యోగం తీసేస్తా అంటే వాడు ఊకోడు, నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తా అంటే మధ్యప్రదేశ్ పోయి 12,000 జీతం చేస్తానా? ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది ఎవరికదే. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. వీళ్ళకు జీతాలు పెరగాలి, ఇక్కడ ఏదైతే పబ్లిక్ సర్వీస్ రోడ్లు వేయాలి. వీళ్ళకు మొత్తం మాకు 100 కిలోమీటర్లకు ఒకటి పార్కింగ్ యార్డు కంపల్సరీ తయారు చేయాలి. మాకు రెస్ట్ రూములు లేవు, డ్రైవర్లు పండుకోవాలంటే ఇబ్బంది అవుతా ఉంది. రోడ్ల మీద వాగితే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. మెయిన్గా ఈ హైవే వీళ్ళ దుర్మార్గమైన చర్య వల్లనే యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇవాళ ఆడ జేఎంఎఫ్ టర్నింగ్ మీద మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు 100 లారీలకు పైన యాక్సిడెంట్లు అయినాయి. కొత్తోడు వస్తే అలా బుర్ర పడతారు. పోలీసు వాళ్ళు మనకు సహకరిస్తారు, రోడ్డుకు అనుకూలంగా సహకరించి నిద్ర లేకుండా పనిచేస్తారు కాబట్టి యాక్సిడెంట్లు తగ్గుతున్నాయి. లేకపోతే వీళ్ళు వేసిన రోడ్డు అసలు పనే చేయదు. నేను అందు గురించే మేము చెప్తున్నాం, ఇది ఎంత దూరం పోయినా అంటే మా అన్న చెప్పినట్టుగా ఎంత దూరం పోయినా మంచిదే, ఏడికి పోయినా మంచిదే. మా ఉద్యమం ఆగది. మేమిది సాధించుకునేంత వరకు వీళ్ళకు జీతాలు పెరగాలి. మాకు సంబంధించిన టోల్గేట్కు సంబంధించిన పోయేటప్పుడు 150 రూపాయలు, రిటర్న్లో 150 రూపాయలు కంపల్సరీ కావాలి. ఇది మా న్యాయమైన డిమాండు. దీంట్లో మాత్రం వెనక పోయేది ఉండదు. మేము లారీ యజమానులు ఎట్టి పరిస్థితుల్లో ఊకోం. మా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఊకోవు. మాకు మద్దతుగా 3 రోజుల నుంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకంగా మా లారీ యజమానులకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, మా లీడర్లకు ఎవరైతే మండల అధ్యక్షులు, మా అన్న చైర్మన్, అట్లనే అందరు లీడర్లకు ప్రతి లీడర్ పేరు పేరున వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాం.